అది 16వ తేదీ నాడు జస్టిస్ యుయు లలిత్ గారి నేతృత్వంలోని జస్టిస్ వినీత్ శరణ్ గారు, జస్టిస్ రవీంద్ర భట్ గారి త్రిసభ్య ధర్మాసనం ఈ నెల తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖపై విచారణ జరపబోతోంది. జడ్జిలుగా సికే ప్రసాద్, పిడి దినకరన్లను జడ్జిలుగా నియమించడాన్ని తప్పుపడుతూ పనిచేసినటువంటి రామ్జట్ మలానీ గారు, ఫాలీ ఎస్ నారిమన్ గారు, అనిల్ బి దివాన్ గారు, ప్రముఖ న్యాయవాది కామినీ జైస్వాలు, ప్రశాంత్ భూషణ్ గారు జడ్జీలు నియమించే ప్రకటన విడుదల చేశారు. వాళ్ళ నియామకమే తప్పు అని చెప్పి. జడ్జీలను నియమించేటప్పుడు పబ్లిక్ డిబేట్ జరగాలి. ఆ లాయర్కి ఉన్న ఇంటిగ్రిటీ గురించి కానీ, అతని క్యాలిబర్ గురించి కానీ విచారణ జరగాలని, ఆ యొక్క కోర్టుల బార్ అసోసియేషన్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వాళ్ళు సూచన చేశారు. శాంతిభూషణ్ గారు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, సిజేఏఆర్, క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి జ్యుడిషియల్ మిస్కండక్ట్ ఆఫ్ జస్టిస్ వైకే సబర్వాల్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ది యాక్షన్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ జస్టిస్ అశోక్ కుమార్, మదన్ లాల్ పుచ్చి, సౌమిత్రా సేన్ అండ్ అశ్విని కుమార్ మాతి. ఆయన బాహటంగానే ఆయన తప్పు పెట్టారు. ఈ నేను చదివిన పేర్లు ఎవరైతున్నారో జస్టిస్ వైకే సబర్వాల్, జస్టిస్ అశోక్ కుమార్, జస్టిస్ మదన్ లాల్ పుచ్చి, జస్టిస్ సౌమిత్రా సేన్, ఆయన నేరారోపణల మీద పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ వస్తే ఆయన అంతటా ఆయన రిజైన్ చేసి వెళ్ళారు. చాలామంది తెలుసు. సౌమిత్రా సేన్ గారు, అశ్విని కుమార్ మాతీలు జడ్జిలుగా నియమించడాన్ని తప్పుపట్టారు ఆయన. శాంతిభూషణ్ గారు A similar petition was filed in the Supreme Court by the then chairman of the Jammu and Kashmir Legal Aid Committee, Bhim Singh. మంచి రాజకీయ నాయకుడు, ఆయన కూడా సుప్రీంకోర్టు లాయరు. He sought a direction from the Supreme Court to disclose the names of 90 judges of the different high courts as mentioned by the former Chief Justice of India. The petition was dismissed by the Supreme Court on February 1, 1990. 90 జడ్జిలు అవినీతి పరులని చెప్పి ఆరోపణలు, అభియోగాలు మోపారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ వెంకటరామయ్య గారు. ఆ 90 మంది పేర్లు బహిర్గతం చేయాలి, ఈ దేశ ప్రజలకు హక్కు ఉంది తెలుసుకోవాలని భీమ్ సింగ్ గారు పిటిషన్ వేస్తే ఫిబ్రవరి 1, 1990 నాడు ఆ భీమ్ సింగ్ గారి పిటిషన్ను కొట్టేసింది. The bench, however, dismissed the petition on the ground of maintainability as well as on merits. కొట్టేసింది. The interview was published in several newspapers including Lupur. Both Justice Venkatramayya and Nair were made respondents. వాళ్ళిద్దరిని కుల్దీప్ నాయర్ గారిని వెంకటరామయ్య గారిని రెస్పాండెంట్స్గా వేసి పిటిషన్ ఫైల్ చేశారు. On March 2, 1990, Justices M.M. Quasi and B.U. Wahane of the Nagpur bench of the High Court dismissed the petition. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారి మీద, కుల్దీప్ నాయర్, ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నాయర్ గారి మీద కోర్టు కంటెంప్ట్, ఇది అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఇంటర్వ్యూని ప్రచురించినందుకు, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు పెట్టాలి అని చెప్పి ఇచ్చిన పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని మార్చి 2, 1990 నాడు నాగపూర్ హైకోర్టు కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటెంప్ట్ చర్యలు తీసుకోవాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు కదా. పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి మీడియా. జరిగే పని కాదు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి స్వామి. ఎస్పి బారూచా In a speech in 2001, Justice S. Barucha, the then Chief Justice of India,
ఈయన భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎస్పి బారూచా గారు, జస్టిస్ ఎస్పి బారూచా గారు 2001లో ఒక స్పీచ్ ఇస్తూ లామెంటెడ్ దట్ 20% ఆఫ్ ది జడ్జెస్ ఇన్ ఇండియా వర్ కరప్ట్. ఓ చీఫ్ జస్టిస్ ఎస్పి బారూచా గారు భారతదేశంలో జడ్జిలుగా పనిచేస్తున్న వారిలో 20% మంది జడ్జిలు అవినీతి పరులు అని చెప్పి 2001లో ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభియోగాలు మోపితే జగన్మోహన్ రెడ్డి గారిని కంటెంప్ట్ కేసు కింద పెట్టేసి ముఖ్యమంత్రి పదవి నుంచే తీసేయాలని చెప్పి పిటిషన్లు వేస్తారా? వా 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 వా. He made this speech during the Law Day function on November 26, 2001 on the lawns of the Supreme Court. సుప్రీంకోర్టు లాన్స్లోనే ఆయన ఈ స్పీచ్ ఇచ్చారు. 20% మంది జడ్జిలు, భారతదేశ న్యాయ వ్యవస్థలోని 20% మంది జడ్జిలు అవినీతి పరులని సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఆయన స్పీచ్ ఇచ్చారు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎస్పి బారూచా గారు. ఆయన మీద కేసు లేదు కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసా? ఆయన్ని పదవిలో నుంచి పదవీచ్యుతుడిని చేసేయాలా? The petition seeking to initiate contempt proceedings against the former CJI for making this speech was dismissed by the Rajasthan High Court. రాజస్థాన్ ఆయన మీద కూడా కంటెంప్ట్ పిటిషన్ వేస్తే ఎస్పి బారూచా గారి మీద, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద రాజస్థాన్ హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. జస్టిస్ మైకేల్ సాల్దానా, Justice Saldana of the Karnataka High Court has been quoted as saying that 33% of the judiciary is corrupt. భారతదేశ న్యాయ వ్యవస్థలో 33% మంది జడ్జీలు అవినీతి పరులే అని జస్టిస్ మైకేల్ సల్దానా ఆయన చెప్పారు. జస్టిస్ మార్కండే కడ్జు డ్యూరింగ్ హిస్ టర్మ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జస్టిస్ కడ్జు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నప్పుడు Justice Kajju garu alleged corruption in the Supreme Court. He said 3 former Chief Justices of India had compromised in giving an extension to an additional judge of the Madras High Court at the instance of the then UPA government at the center under pressure from one of its allies, the DMK. అని ఆయన చెప్పారు. కజ్జు గారు కూడా కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిలు అవినీతి పరులైన జడ్జిలు ఉన్నారు అని. బై రిజెక్టింగ్ మిస్టర్ శాంతిభూషణ్స్ పిటిషన్ సీకింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్ ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ జస్టిస్ సికే ప్రసాద్ ఫర్ గ్రాస్ కరప్షన్, ద ఇండియన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ వన్స్ అగైన్ sought to bury corruption by one of its own members under the carpet, forgetting that however much one may seek to conceal it, the bulge will show. శాంతిభూషణ్ గారు జస్టిస్ సికే ప్రసాద్ గారి మీద ఆయన నియామకాన్ని తప్పుపడుతూనే చేశారు. ఆయన అవినీతి పరుడు. ఆయన మీద ఎఫ్ఐఆర్ రాసేందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేందుకు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసేందుకు అనుమతించాలని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. I accuse the Indian judiciary of repeatedly burying corruption by its own members under the carpet. నేను మరోసారి చెప్తున్నాను, నేను కాదు, శాంతిభూషణ్ గారు చెప్పారు. మరోసారి చెప్తున్నాను అని శాంతిభూషణ్ గారు చెప్పారు. జడ్జిల మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వస్తే వాటిని వాళ్ళకున్న చట్టాలను ఉపయోగించుకునో, కోర్టుకు భంగం కలుగుతుందనో ఆ చట్టాల కింద వాళ్ళు అవినీతి ఆరోపణలు వచ్చినా సరే వాటిని తొక్కేస్తున్నారు అని శాంతిభూషణ్ గారు అన్నారు. తర్వాత జస్టిస్ చలమేశ్వర్ గారు ఇన్ అన్ ఇంటర్వ్యూ టు ఎకనామిక్ టైమ్స్, కరప్షన్ డస్ ఎగ్జిస్ట్. జస్టిస్ చలమేశ్వర్ గారు ఈ మధ్య రిటైర్ అయ్యారు, ఏడాది క్రితం. ఆయన వాళ్ళు కూడా 4 జడ్జిలు ప్లస్ ఇంకో ఆయన 5 జడ్జిలు కలిసి జస్టిస్ చలమేశ్వర్ గారి ఇంట్లోనే అధికార నివాసంలోనే ప్రెస్ మీట్ చెప్పారు. ఆ తర్వాత ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ జస్టిస్ చలమేశ్వర్ గారు కరప్షన్ డస్ ఎగ్జిస్ట్, ఉంది, అవినీతి ఉన్నది అని చెప్పి జస్టిస్ చలమేశ్వర్ గారు చెప్పారు. వై వాజ్ కుద్దూసి అరెస్టెడ్? కుద్దూసిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ ఫార్మర్ జడ్జి ఆఫ్ హైకోర్ట్ ఇన్ దిస్ కంట్రీ వాజ్ అరెస్టెడ్. ఫార్మర్ జడ్జి ఆయన కుద్దూసి అని ఆయన
ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేశారు అని జాస్తి చలమేశ్వర్ గారు ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇఫ్ దిస్ ఇనిషియేషన్ ఈజ్ డిస్క్రెడిటెడ్, డెమోక్రసీ ఈజ్ నాట్ సేఫ్. న్యాయ వ్యవస్థ కనుక ఈ రకంగా ఉంటే ప్రజాస్వామ్యము వర్ధిల్లదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని జాస్తి చలమేశ్వర్ గారు అన్నారు. ఇంకా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, ఆయన కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గానే పనిచేశారు. జస్టిస్ వెంకటాచలయ్య గారు. దేర్ ఆర్ 25 జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఏ కంట్రీ విత్ అ పాపులేషన్ ఆఫ్ 1 billion plus, అండ్ ఈవెన్ దేర్ సమ్ ఆఫ్ దెమ్ టర్న్ అవుట్ కరప్ట్. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అనురాధ రామన్ అనే సీనియర్ జర్నలిస్ట్కి అవుట్లుక్ మ్యాగజైన్ కోసం అని చెప్పి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంఎన్ వెంకటాచలయ్య. దేర్ ఆర్ 25% జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్, 25 జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఏ కంట్రీ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలోని సుప్రీంకోర్టులో 25 మంది జడ్జిలు, ఏది 31లో 25 మంది జడ్జిలు ఆయన కరప్ట్ అని చెప్పి ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు 2011లో అవుట్లుక్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాధ రామన్ అనే జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట్ చేశారు. ద మోస్ట్ హీనియస్ క్రైమ్ ఈజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకరింగ్ క్రిటిసిజం ఆర్ గివింగ్ రూమ్ ఫర్ డౌట్స్ దట్ హీస్ హ్యాండ్స్ ఆర్ డర్టీ. అది ఆయన చేసింది. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు చాలా ఫేమస్ గారు ఆయన. Justice Iyer was among those who demanded former CJI KG Balakrishna's resignation as the chairperson of the National Human Rights Commission following the allegation of corruption. 2 former judges of the Kerala High Court, Justice P.K. Shamsuddin and Justice K. Sukumaran, also made serious allegations against Justice Balakrishnan. Kerala High Court జడ్జిలుగా పనిచేసినటువంటి పీకే శంషుద్దీన్ అండ్ జస్టిస్ కె సుకుమారన్ గారు కూడా కేజీ బాలకృష్ణన్ గారి మీద, తర్వాత ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా నియమింపబడ్డారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు ఆయన కూడా చేశారు. ఆయన రాజీనామా చేస్తే బాగుంటుంది జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అని. జస్టిస్ కృష్ణయ్యర్ wrote an open letter to the Congress General Secretary Rahul Gandhi in 2011. 2011లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఓపెన్ లెటర్ రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ లెటర్లే రాశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే తప్పు, మిగిలిన ఇంతమంది రాసినవి కానీ ఇంతమంది వ్యాఖ్యలు చేస్తే కానీ తప్పు కాదా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరగదు. వీళ్ళందరూ ఉన్నారు, పైన ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఆర్గ్యుమెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడడం మొదలెడితే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. వాదనల్లో ఇవన్నీ కూడా వినిపించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీద చర్యలు ఎలా తీసుకుంటారో ఒకసారి వివరించాల్సి ఉంటుంది కదా. అప్పుడు ది జ్యుడికేచర్ ఏ సాక్రెడ్ ఇన్స్ట్రుమెంట్ విత్ గ్రేట్ పవర్స్ టు పనిష్ కరప్షన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కరప్ట్. ఎంత బాగా చెప్పారు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు. ద జ్యుడికేచర్ న్యాయ వ్యవస్థ, ఇన్స్ట్రుమెంట్ విత్ గ్రేట్ పవర్స్ టు పనిష్ కరప్షన్, అవినీతి పరులను శిక్షించే న్యాయ వ్యవస్థలోనే న్యాయమూర్తులే అవినీతిలో ఇరుక్కుపోయారంటే ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిపోర్టబుల్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 789 ఆఫ్ 2018 పిటిషన్ నెంబర్ సివిల్ పిటిషన్ రిట్ పిటిషన్ నెంబర్ 789 అరైజింగ్ అవుట్ ఆఫ్ డైరీ నెంబర్ 12405 ఆఫ్ 2018లో శాంతిభూషణ్, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా త్రూ ఇట్స్ రిజిస్ట్రార్ అండ్ అనదర్ ఇచ్చారు. దీని మీద జస్టిస్ ఏకే సిక్రీ గారు బెంచ్ ఆయన రాశారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఇందులో ఈ కేసులో విచారణ జరిగింది.
మాస్టర్ ఆఫ్ రోస్టర్ సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లకి ఏ కేసులు వెళ్ళాలి, అట్లాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏ బెంచ్కి ఏ కేసులు వెళ్ళడాన్ని మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు. దాని మీద కూడా గడబడ జరిగింది. దుష్యంత్ దవే గారు సుప్రీంకోర్టు లాయర్ నిన్న కూడా చెప్పారు. అలాగే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అరైజింగ్ డైరీ నెంబర్ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ ఫర్ లేయింగ్ డౌన్ ది ప్రొసీజర్ అండ్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ప్రిపేరింగ్ ది రోస్టర్ ఫర్ అలొకేషన్ ఆఫ్ కేసెస్. The legal principles that the Chief Justice is the master of the roster, legal principles. Master of the roster అనేది రాజ్యాంగంలో లేదు. It is the principles, the legal principles that the Chief Justice is the master of roster and has authority to allocate the cases to different benches, judges of the Supreme Court. It also considered that the adherence to this principle, namely the Chief Justice is the master of roster, is essentially to maintain judicial discipline and decorum. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా జ్యుడిషియల్ డెకోరం మెయింటైన్ చెయ్యాలి. సుప్రీం కోర్ట్ ఆర్ ఈక్వల్ విత్ సేమ్ జ్యుడిషియల్ పవర్ విత్ చీఫ్ జస్టిస్ యాజ్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ కంటెంటెడ్ దట్ దిస్ పవర్ ఈజ్ నాట్ ది బి యూజ్డ్ టు అసర్ట్ ఎనీ సుపీరియర్ అథారిటీ. ఇట్లా ఈ కేసులో ఆయన శాంతిభూషణ్ గారు ఆర్గ్యూ చేస్తూ మాస్టర్ ఆఫ్ రోస్టర్ కూడా ఒక్కరి చేతిలో ఉండడం మంచిది కాదు, ఒక ముగ్గురు సీనియర్ జడ్జిలతోటి, ఇప్పుడు కొలీజియం ఎట్లా ఉందో అట్లాగే ముగ్గురు నలుగురు జడ్జిలతోటి వెయ్యాలి అని చెప్పి వేస్తే బాగుంటుందనేది ఆయన సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగించారు శాంతిభూషణ్ గారు. కేసు నెంబరు 789 ఆఫ్ 2018. ఇందులో ఆ తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు let men trained in ethics or morality insult or praise, let Lakshmi accumulate or vanish as she likes, let death come today itself or at the end of yuga millennium, men with discretion will not deflect from the path of rectitude. తత్వబోధ చేశారు సుప్రీంకోర్టులో. ఇటువంటి జడ్జిమెంట్ ఇస్తూ ఇంత మంచి పిటిషన్ మీద డబ్బు వస్తూ పోతూ ఉంటుంది, కానీ ఇన్సల్ట్ చేసినా కానీ అభియోగాలు మోపినా కానీ కొంచెం మనం తట్టుకుంటూ ఉండాలి. ప్రతి మనిషికి చావు ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, యుగాంతం అయినప్పుడు అప్పటి వరకైనా రావచ్చు అని అశోక్ భూషణ్ గారు లాంటి జడ్జి గారు కూడా జడ్జిమెంట్ తత్వబోధన, చట్టం గురించి కాదు, ఇది తత్వబోధన చేశారు ఇటువంటి జడ్జిమెంట్ ఇస్తూ. ఇది కూడా ఒక్కసారి చదవాల్సిందిగా, చూడాల్సిందిగా, పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇది మధ్యలో ఇక్కడ 9వ పేరు లాస్ట్ది ఏకే గంగూలీ గారిది చెప్పాను కదా, ఆ గంగూలీ గారి పేజ్ చెప్పిన తర్వాత అక్కడ ఇది యాడ్ చేయండి. ఇప్పుడు చెప్పింది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ చూపించి చెప్పింది ఏకే గంగూలీ గారి తర్వాత యాడ్ చేసేయండి, దీన్ని సరిపోతుంది. In mind, the 4 Supreme Court judges who had expressed concerns about the democracy at their historic press conference in January 2018, and after a 5th Justice, Gopal Gowda, who also spoken up about the matter. నలుగురే అంటున్నారు, 5వ జడ్జి గోపాల్ గౌడ్ గారు కూడా ఈ విషయాల మీద పబ్లిక్గానే మాట్లాడారు. Justice Venkatramayya was the 19th Chief Justice of India. Justice E.S. Venkatramayya. He told journalist Kuldeep Nair garu అని ప్రముఖ పాత్రికేయుడికి అని చెప్పాడు, on the eve of the retirement, the judiciary in India has deteriorated in its standards. న్యాయ వ్యవస్థ కుప్పకూలింది. Because such judges are appointed or as are willing to be influenced by lavish parties and whiskey bottles అని ఈఎస్ వెంకటరామయ్య గారు అన్నారు. కుల్దీప్ నాయర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో. He reminded the sitting judges of former Union Minister of Law and Justice P. Shivashankar's pungent statement, anti-social elements, that is FERA violators, bride burners and a whole day of reactionaries found their heaven in the Supreme Court. మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి పి శివశంకర్ గారు కూడా
సుప్రీంకోర్టు మీద అభియోగాలు చేశారు. మరి ఆయన మీద కూడా కంటెంప్ట్ కోర్టు కేసు పెట్టినా కానీ అది నిలవలేదు, ఆయనకి ఏం శిక్షలు పడలేదు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శిక్ష పడదు పడదు పడదు. జాగ్రత్తగానే ఉండండి. Contempt proceedings were sought to be initiated in 1990 against Justice Venkatramayya before the Bombay High Court. The complainant, one Vishwanath, son of Gopal Palchikar, claimed that the judge had scandalized the court by the statement which was attributed to him in the interview. ఆయన జస్టిస్ సిఎస్ వెంకటరామయ్య గారి మీద కూడా కంటెంప్ట్ కేసు పెట్టాలి అని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. సిట్టింగ్ జడ్జి మీద విశ్వనాథ్ అని ఆయన సన్ ఆఫ్ గోపాల్ పల్సాకర్ అనే అతను బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. In every high court, there were at least 4 to 5 judges who were practically out every evening, wining and dining either at a lawyer's house or a foreign embassy, and that the estimate of the number of such judges was around 90, and that practically in all the 22 high courts in the country, close relations of the judges were thriving. భారతదేశంలోని 22 కోట్లలో 90 మంది జడ్జిల దాకా కూడా ఎక్కడో అక్కడ పార్టీలకు వెళుతున్నారు, ఫారిన్ ఎంబసీల్లో పార్టీలకు వెళుతున్నారు, రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పి ఆయన అభియోగాలు మోపారు జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారు. జస్టిస్ వెంకటరామయ్య గారు మరొక సూచన కూడా చేశారు. అటువంటి అభియోగాలు వచ్చిన జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేసేయండి, వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయండి, వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేయండి, వేరే బెంచ్లకి ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా సూచన చేశారు ఈఎస్ వెంకటరామయ్య గారు. In his interview, former Chief Justice of India Venkatramayya said that in practically all 22 high courts in the country, close relatives of judges are thriving. There were allegations that certain judgments have been influenced through them even though they have not been directly engaged as lawyers in such cases. కొంతమంది జడ్జిల బంధువులు కూడా ప్రాక్టీస్ చేస్తూ కోర్టుల్లో వారి ద్వారా కోర్టును ప్రభావితం చేస్తున్నారని ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఐఎస్ వెంకటరామయ్య గారు అభియోగాలు మోపారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభియోగాలు మోపారు, దాని మీద విచారణ జరపండి. అది 16వ తేదీ నాడు జస్టిస్ యుయు లలిత్ గారి నేతృత్వంలోని జస్టిస్ వినీత్ శరణ్ గారు, జస్టిస్ రవీంద్ర భట్ గారి త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 16వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖపై విచారణ జరపబోతోంది. జడ్జిలుగా సికే ప్రసాద్, పిడి దినకరన్లను జడ్జిలుగా నియమించడాన్ని తప్పుపడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి రామ్ జెఠ్మలానీ గారు, ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ గారు, అనిల్ బి దివాన్ గారు ప్రముఖ న్యాయవాది కామినీ జైస్వాలు, ప్రశాంత్ భూషణ్ గారు జడ్జీలు నియమించే ప్రకటన విడుదల చేశారు. వాళ్ళ నియామకమే తప్పు అని చెప్పి. జడ్జీలను నియమించేటప్పుడు పబ్లిక్ డిబేట్ జరగాలి, ఆ లాయర్కు ఉన్న ఇంటిగ్రిటీ గురించి కానీ అతని క్యాలిబర్ గురించి కానీ విచారణ జరగాలని, ఆ యొక్క కోర్టుల బార్ అసోసియేషన్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వాళ్ళు సూచన చేశారు. శాంతిభూషణ్ గారు మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్లో 1977 నుంచి 1979 వరకు కూడా న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, CJAR, క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి judicial misconduct of Justice Y.K. Sabharwal protested against the actions and appointments of Justice Ashok Kumar,
మదన్ లాల్ పుచ్చి, సౌమిత్రా సేన్ అండ్ అశ్విని కుమార్ మాతి. ఆయన బాహటంగానే ఆయన తప్పు పెట్టారు. ఈ నేను చదివిన పేర్లు ఎవరైతున్నాో జస్టిస్ వైకే సబర్వాల్, జస్టిస్ అశోక్ కుమార్, జస్టిస్ మదన్ లాల్ పుచ్చి, జస్టిస్ సౌమిత్రా సేన్. ఆయన నేరారోపణల మీద పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ వస్తే ఆయన అంతటా ఆయన రిజైన్ చేసి వెళ్ళారు. చాలామందికి తెలుసు సౌమిత్రా సేన్ గారు. అశ్విని కుమార్ మాతీలు జడ్జిలుగా నియమించడాన్ని తప్పు పెట్టారు ఆయన, శాంతిభూషణ్ గారు. A similar petition was filed in the Supreme Court by the then chairman of the Jammu and Kashmir Legal Aid Committee, Bhim Singh. మంచి రాజకీయ నాయకుడు, ఆయన కూడా సుప్రీంకోర్టు లాయరు. He sought a direction from the Supreme Court to disclose the names of 90 judges of the different high courts as mentioned by the former Chief Justice of India. The petition was dismissed by the Supreme Court on February 1, 1990. 90 జడ్జిలు అవినీతి పరులని చెప్పి ఆరోపణలు అభియోగాలు మోపారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ వెంకటరామయ్య గారు. ఆ 90 మంది పేర్లు బహిర్గతం చేయాలి, ఈ దేశ ప్రజలకు హక్కు ఉంది తెలుసుకోవాలని భీమ్ సింగ్ గారు పిటిషన్ వేస్తే ఫిబ్రవరి 1, 1990 నాడు ఆ భీమ్ సింగ్ గారి పిటిషన్ను కొట్టేసింది. The bench, however, dismissed the petition on the ground of maintainability as well as on merits. కొట్టేసింది. The interview was published in several newspapers including Lokmat and Dainik Rashtradoot in Nagpur. Both Justice Venkatramayya and Nair were made respondents. వాళ్ళిద్దరిని కుల్దీప్ నాయర్ గారిని వెంకటరామయ్య గారిని రెస్పాండెంట్స్గా వేసి పిటిషన్ ఫైల్ చేశారు. On March 2, 1990, Justices M.M. Quasi and B.U. Wahane of the Nagpur bench of the High Court dismissed the petition. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారి మీద కుల్దీప్ నాయర్, ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నాయర్ గారి మీద కోర్టు కంటెంప్ట్, ఇది అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఇంటర్వ్యూని ప్రచురించినందుకు, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు పెట్టాలి అని చెప్పి ఇచ్చిన పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని మార్చి 2, 1990 నాడు నాగపూర్ హైకోర్టు కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటెంప్ట్ చర్యలు తీసుకోవాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు కదా. పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి మీడియా. జరిగే పని కాదు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి స్వామి. ఎస్పి బారూచా In a speech in 2001, Justice S. Barucha, the then Chief Justice of India, ఈయన భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎస్పి బారూచా గారు, జస్టిస్ ఎస్పి బారూచా గారు 2001లో ఒక స్పీచ్ ఇస్తూ lamented that 20% of the judges in India were corrupt. ఓ చీఫ్ జస్టిస్ ఎస్పి బారూచా గారు భారతదేశంలో జడ్జిలుగా పనిచేస్తున్న వారిలో 20% మంది జడ్జిలు అవినీతి పరులు అని చెప్పి 2001లో ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభియోగాలు మోపితే జగన్మోహన్ రెడ్డి గారిని కంటెంప్ట్ కేసు కింద పెట్టేసి ముఖ్యమంత్రి పదవి నుంచే తీసేయాలని చెప్పి పిటిషన్లు వేస్తారా? వా. He made this speech during the Law Day function on November 26, 2001 on the lawns of the Supreme Court. సుప్రీంకోర్టు లాన్స్లోనే ఆయన ఈ స్పీచ్ ఇచ్చారు. 20% మంది జడ్జిలు, భారతదేశ న్యాయ వ్యవస్థలోని 20% మంది జడ్జిలు అవినీతి పరులని సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఆయన స్పీచ్ ఇచ్చారు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎస్పి బారూచా గారు. ఆయన మీద కేసు లేదు కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసా? ఆయన్ని పదవిలో నుంచి పదవీచ్యుతుడిని చేసేయాలా? The petition seeking to initiate contempt proceedings against the former CJI for making the speech was dismissed by the Rajasthan High Court.
రాజస్థాన్ ఆయన మీద కూడా కంటెంప్ట్ పిటిషన్ వేస్తే ఎస్పీ బారూచా గారి మీద, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద, రాజస్థాన్ హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. Justice Michael Saldana. Justice Saldana of the Karnataka High Court has been quoted as saying that 33% of the judiciary is corrupt. భారతదేశ న్యాయ వ్యవస్థలో 33% మంది జడ్జీలు అవినీతి పరులే అని జస్టిస్ మైకేల్ సల్దానా అని ఆయన చెప్పారు. జస్టిస్ మార్కండే కడ్జు డ్యూరింగ్ హిస్ టర్మ్ as చైర్మన్ ఆఫ్ ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జస్టిస్ కడ్జు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నప్పుడు జస్టిస్ కడ్జు గారు alleged corruption in the Supreme Court. He said 3 former Chief Justices of India had compromised in giving an extension to an additional judge of the Madras High Court at the instance of the then UPA government at the center under pressure from one of its allies, the DMK. అని ఆయన చెప్పారు. కడ్జు గారు కూడా కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిలు అవినీతి పరులైన జడ్జిలు ఉన్నారు అని. బై రిజెక్టింగ్ మిస్టర్ శాంతి భూషణ్స్ పిటిషన్ సీకింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్ FIR అగైన్స్ట్ జస్టిస్ CK ప్రసాద్ ఫర్ గ్రాస్ కరప్షన్, ద ఇండియన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ వన్స్ అగైన్ sought to bury corruption by one of its own members under the carpet, forgetting that however much one may seek to conceal it, the bulge will show. శాంతిభూషణ్ గారు జస్టిస్ CK ప్రసాద్ గారి మీద ఆయన నియామకాన్ని తప్పుపడుతూనే చేశారు. ఆయన అవినీతి పరుడు. ఆయన మీద FIR రాసేందుకు FIR రిజిస్టర్ చేసేందుకు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసేందుకు అనుమతించాలని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. I accuse the Indian judiciary of repeatedly burying corruption by its own members under the carpet. నేను మరోసారి చెప్తున్నాను, నేను కాదు, శాంతిభూషణ్ గారు చెప్పారు. మరోసారి చెప్తున్నాను అని శాంతిభూషణ్ గారు చెప్పారు. జడ్జిల మీద, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వస్తే వాటిని వాళ్ళకున్న చట్టాలను ఉపయోగించుకునో, కోర్టుకు భంగం కలుగుతుందనో ఆ చట్టాల కింద వాళ్ళు అవినీతి ఆరోపణలు వచ్చినా సరే వాటిని తొక్కేస్తున్నారు అని శాంతిభూషణ్ గారు అన్నారు. తర్వాత జస్టిస్ చలమేశ్వర్ గారు ఇన్ అన్ ఇంటర్వ్యూ టు ఎకనామిక్ టైమ్స్, కరప్షన్ డస్ ఎగ్జిస్ట్. జస్టిస్ చలమేశ్వర్ గారు ఈ మధ్య రిటైర్ అయ్యారు, ఏడాది క్రితం. ఆయన వాళ్ళు కూడా 4 జడ్జిలు ప్లస్ ఇంకో ఆయన 5 జడ్జిలు కలిసి జస్టిస్ చలమేశ్వర్ గారి ఇంట్లోనే అధికార నివాసంలోనే ప్రెస్ మీట్ చెప్పారు. ఆ తర్వాత ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ జస్టిస్ చలమేశ్వర్ గారు కరప్షన్ డస్ ఎగ్జిస్ట్, ఉంది, అవినీతి ఉన్నది అని చెప్పి జస్టిస్ చలమేశ్వర్ గారు చెప్పారు. వై వాజ్ కుద్దూసి అరెస్టెడ్? కుద్దూసిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ దిస్ కంట్రీ వాజ్ అరెస్టెడ్. ఫార్మర్ జడ్జ్ in the Supreme Court of India, reportable writ petition civil number 789 of 2018, petition number civil petition writ petition number 789 arising out of diary number 12405 of 2018 లో శాంతి భూషణ్, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా త్రూ ఇట్స్ రిజిస్ట్రార్ అండ్ అనదర్ ఇచ్చారు. దీని మీద జస్టిస్ AK సిక్రీ గారు బెంచ్ ఆయన రాశారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఇందులో ఈ కేసులో విచారణ జరిగింది. మాస్టర్ ఆఫ్ రోస్టర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లకి ఏ కేసులు వెళ్ళాలి, అట్లాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్కి ఏ కేసులు వెళ్ళడాన్ని మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటారు. దాని మీద కూడా గడబడ జరిగింది. దుష్యంత్ దవే గారు సుప్రీంకోర్టు లాయర్ నిన్న కూడా చెప్పారు. అలాగే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అరైజింగ్ డైరీ నెంబర్ మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ ఫర్ లేయింగ్ డౌన్ ది ప్రొసీజర్ అండ్ ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ప్రిపేరింగ్ ది రోస్టర్ ఫర్ అలొకేషన్ ఆఫ్ కేసెస్. The legal principles that the Chief Justice is the master of the roster, legal principles. Master of the roster అనేది రాజ్యాంగంలో లేదు. It is the principles, the legal principles that the Chief Justice is the master of roster and has authority to allocate the cases to different benches, judges of the Supreme Court. It also considered that the adherence
to this principle, namely the Chief Justice in the Master of Roster is essentially to maintain judicial discipline and decorum. Chief Justice of India కూడా judicial decorum maintain చేయాలి. Supreme Court are equal with same judicial power with Chief Justice as the senior most judge. At the same time, it is contended that this power is not to be used టు అసర్ట్ ఎనీ సుపీరియర్ అథారిటీ. ఇట్లా ఈ కేసులో ఆయన శాంతిభూషణ్ గారు ఆర్గ్యూ చేస్తూ మాస్టర్ ఆఫ్ రోస్టర్ కూడా ఒక్కరి చేతిలో ఉండడం మంచిది కాదు, ఒక ముగ్గురు సీనియర్ జడ్జిలతోటి, ఇప్పుడు కొలీజియం ఎట్లా ఉందో అట్లా ముగ్గురు నలుగురు జడ్జిలతోటి వెయ్యాలి అని చెప్పి వేస్తే బాగుంటుందనేది ఆయన సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగించారు శాంతిభూషణ్ గారు. కేసు నెంబరు 789 ఆఫ్ 2018. ఇందులో ఆ తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు let men trained in ethics or morality insult or praise, let Lakshmi accumulate or vanish as she likes, let death come today itself or at the end of yuga millennium, men with discretion will not deflect from the path of rectitude. తత్వబోధ చేశారు సుప్రీంకోర్టులో. ఇటువంటి జడ్జిమెంట్ ఇస్తూ ఇంత మంచి పిటిషన్ మీద డబ్బు వస్తూ పోతూ ఉంటుంది, కానీ ఇన్సల్ట్ చేసినా కానీ అభియోగాలు మోపినా కానీ కొంచెం మనం తట్టుకుంటూ ఉండాలి. ప్రతి మనిషికి చావు ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, యుగాంతం అయినప్పుడు అప్పటి వరకైనా రావచ్చు అని అశోక్ భూషణ్ గారు లాంటి జడ్జి గారు కూడా జడ్జిమెంట్ తత్వబోధన, చట్టం గురించి కాదు, ఇది తత్వబోధన చేశారు ఇటువంటి జడ్జిమెంట్ ఇస్తూ. ఇది కూడా ఒక్కసారి చదవాల్సిందిగా, చూడాల్సిందిగా, పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇది మధ్యలో ఇక్కడ 9వ పేరు లాస్ట్ది ఏకే గంగూలీ గారిది చెప్పాను కదా, ఆ గంగూలీ గారి పేజ్ చెప్పిన తర్వాత అక్కడ ఇది యాడ్ చేయండి. ఇప్పుడు చెప్పింది ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీ చూపించి చెప్పింది ఏకే గంగూలీ గారి తర్వాత యాడ్ చేసేయండి, దీన్ని సరిపోతుంది. In mind, the 4 Supreme Court judges who had expressed concerns about the democracy at their historic press conference in January 2018 and after a 5th Justice Gopal Gowda who also spoken up about the matter. నలుగురే అంటున్నారు, 5వ జడ్జి గోపాల్ గౌడ్ గారు కూడా ఈ విషయాల మీద పబ్లిక్గానే మాట్లాడారు. Justice Venkatramayya was the 19th Chief Justice of India. Justice E.S. Venkatramayya. He told journalist Kuldip Nair garu అని ప్రముఖ పాత్రికేయుడికి అని చెప్పాడు, on the eve of the retirement, the judiciary in India has deteriorated in its standards. న్యాయ వ్యవస్థ కుప్పకూలింది. Because such judges are appointed or as are willing to be influenced by lavish parties and whiskey bottles అని ఈఎస్ వెంకటరామయ్య గారు అన్నారు. కుల్దీప్ నాయర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో. He reminded the sitting judges of former Union Minister of Law and Justice P. Shivashankar's pungent statement, anti-social elements, that is FERA violators, bride burners and a whole day of reactionaries found their heaven in the Supreme Court. మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి పి శివశంకర్ గారు కూడా సుప్రీంకోర్టు మీద అభియోగాలు చేశారు. మరి ఆయన మీద కూడా కంటెంప్ట్ కోర్టు కేసు పెట్టినా కానీ అది నిలవలేదు, ఆయనకి ఏం శిక్షలు పడలేదు కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శిక్ష పడదు పడదు పడదు. జాగ్రత్తగానే ఉండండి. Contempt proceedings were sought to be initiated in 1990 against Justice Venkatramayya before the Bombay High Court. The complainant, one Vishwanath, son of Gopal Palchikar, claimed that the judge had scandalized the court by the statement which was attributed to him in the interview. ఆయన జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారి మీద కూడా కంటెంప్ట్ కేసు పెట్టాలి అని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. సిట్టింగ్ జడ్జి మీద విశ్వనాథ్ అని ఆయన సన్ ఆఫ్ గోపాల్ పల్సాకర్ అనే అతను బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు.
In every high court, there were at least 4 to 5 judges who were practically out every evening, wining and dining either at a lawyer's house or a foreign embassy, and that the estimate of the number of such judges was around 90, and that practically in all the 22 high courts in the country, close relations of the judges were thriving. భారతదేశంలోని 22 కోట్లలో 90 మంది జడ్జిల దాకా కూడా ఎక్కడో అక్కడ పార్టీలకు వెళుతున్నారు, ఫారిన్ ఎంబసీల్లో పార్టీలకు వెళుతున్నారు, రాజకీయ నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పి ఆయన అభియోగాలు మోపారు జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య గారు. జస్టిస్ వెంకటరామయ్య గారు మరొక సూచన కూడా చేశారు. అటువంటి అభియోగాలు వచ్చిన జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేసేయండి, వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయండి, వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేయండి, వేరే బెంచ్లకి ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా సూచన చేశారు ఈఎస్ వెంకటరామయ్య గారు. In his interview, former Chief Justice of India Venkatramayya said that in practically all 22 high courts in the country, close relatives of judges are thriving. There were allegations that certain judgments have been influenced through them even though they have not been directly engaged as lawyers in such cases. కొంతమంది జడ్జిలు బంధువులు కూడా ప్రాక్టీస్ చేస్తూ కోర్టుల్లో వారి ద్వారా కోర్టుని ప్రభావితం చేస్తున్నారని ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈఎస్ వెంకటరామయ్య గారు అభియోగాలు మోపారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభియోగాలు మోపారు, దాని మీద విచారణ జరపండి. అది 16వ తేదీ నాడు జస్టిస్ యుయు లలిత్ గారి నేతృత్వంలోని జస్టిస్ వినీత్ శరణ్ గారు, జస్టిస్ రవీంద్ర భట్ గారి త్రిసభ్య ధర్మాసనం ఈ నెల 16వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖపై విచారణ జరపబోతోంది. జడ్జిలుగా సికే ప్రసాద్, పిడి దినకరన్లను జడ్జిలుగా నియమించడాన్ని తప్పుపడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి రామ్ జెఠ్మలానీ గారు, ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ గారు, అనిల్ బి దివాన్ గారు ప్రముఖ న్యాయవాది కామినీ జైస్వాలు, ప్రశాంత్ భూషణ్ గారు జడ్జీలు నియమించే ప్రకటన విడుదల చేశారు. వాళ్ళ నియామకమే తప్పు అని చెప్పి. జడ్జీలను నియమించేటప్పుడు పబ్లిక్ డిబేట్ జరగాలి, ఆ లాయర్కి ఉన్న ఇంటిగ్రిటీ గురించి కానీ అతని క్యాలిబర్ గురించి కానీ విచారణ జరగాలని, ఆ యొక్క కోర్టుల బార్ అసోసియేషన్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని వాళ్ళు సూచన చేశారు. శాంతిభూషణ్ గారు మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్లో 1977 నుంచి 1979 వరకు కూడా న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, CJAR, క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి judicial misconduct of Justice Y.K. Sabharwal protested against the actions and appointments of Justice Ashok Kumar, Madan Lal Pucci, Soumitra Sen and Ashwini Kumar Mati. ఆయన బాహటంగానే ఆయన తప్పు పెట్టారు. ఈ నేను చదివిన పేర్లు ఎవరైతేనో జస్టిస్ వైకే సబర్వాల్, జస్టిస్ అశోక్ కుమార్, జస్టిస్ మదన్ లాల్ పూచి, జస్టిస్ సౌమిత్ర సెన్, ఆయన నేరారోపణల మీద పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ వస్తే ఆయన అంతటా ఆయన రిజైన్ చేసి వెళ్ళారు. చాలామందికి తెలుసు. సౌమిత్ర సేన్ గారు, అశ్విని కుమార్ మాతీలు జడ్జిలుగా నియమించడాన్నే తప్పు పెట్టారు ఆయన. శాంతిభూషణ్ గారు A similar petition was filed in the Supreme Court by the then chairman of the Jammu and Kashmir Legal Aid Committee, Bhim Singh. మంచి రాజకీయ నాయకుడు, ఆయన కూడా సుప్రీంకోర్టు లాయరు.
He sought a direction from the Supreme Court to disclose the names of 90 judges of the different high courts as mentioned by the former Chief Justice of India. The petition was dismissed by the Supreme Court on February 1, 1990. 90 జడ్జిలు అవినీతి పరులని చెప్పి ఆరోపణలు అభియోగాలు మోపారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ వెంకటరామయ్య గారు. ఆ 90 మంది పేర్లు బహిర్గతం చేయాలి, ఈ దేశ ప్రజలకు హక్కు ఉంది తెలుసుకోవాలని భీమ్ సింగ్ గారు పిటిషన్ వేస్తే ఫిబ్రవరి 1, 1990 నాడు ఆ భీమ్ సింగ్ గారి పిటిషన్ను కొట్టేసింది. The bench, however, dismissed the petition on the ground of maintainability as well as on merits. కొట్టేసింది. The interview was published in several newspapers including Lokmat and Dainik Rashtradoot in Nagpur. Both Justice Venkatramayya and Nair were made respondents. వాళ్ళిద్దరిని కుల్దీప్ నాయర్ గారిని వెంకటరామయ్య గారిని రెస్పాండెంట్స్గా వేసి పిటిషన్ ఫైల్ చేశారు. On March 2, 1990, Justices M.M. Quasi and B.U. Wahane of the Nagpur bench of the High Court dismissed the petition. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారి మీద కుల్దీప్ నాయర్, ప్రముఖ పాత్రికేయుడు కుల్దీప్ నాయర్ గారి మీద కోర్టు కంటెంప్ట్, ఇది అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని చెప్పినటువంటి ఇంటర్వ్యూని ప్రచురించినందుకు, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వాళ్ళ మీద కంటెంప్ట్ కేసు పెట్టాలి అని చెప్పి ఇచ్చిన పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని మార్చి 2, 1990 నాడు నాగపూర్ హైకోర్టు కొట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటెంప్ట్ చర్యలు తీసుకోవాలని చాలామంది ఉత్సాహపడుతున్నారు కదా. పచ్చపిచ్చి గొట్టాలు, పచ్చపిచ్చి మీడియా, జరిగే పని కాదు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి స్వామి. ఎస్పి బారూచా In a speech in 2001, Justice S. Barucha, the then Chief Justice of India, ఈయన భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎస్పి బారూచా గారు, జస్టిస్ ఎస్పి బారూచా గారు 2001లో ఒక స్పీచ్ ఇస్తూ lamented that 20% of the judges in India were corrupt. ఓ చీఫ్ జస్టిస్ ఎస్పి బారూచా గారు భారతదేశంలో జడ్జిలుగా పనిచేస్తున్న వారిలో 20% మంది జడ్జిలు అవినీతి పరులు అని చెప్పి 2001లో ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేరారోప అభియోగాలు మోపితే జగన్మోహన్ రెడ్డి గారిని కంటెంప్ట్ కేసు కింద పెట్టేసి ముఖ్యమంత్రి పదవి నుంచే తీసేయాలని చెప్పి పిటిషన్లు వేస్తారా? వా 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 వా. He made this speech during the Law Day function on November 26, 2001 on the lawns of the Supreme Court. సుప్రీం కోర్టు లాన్స్లోనే ఆయన ఈ స్పీచ్ ఇచ్చారు. 20% మంది జడ్జిలు, భారతదేశ న్యాయ వ్యవస్థలోని 20% మంది జడ్జిలు అవినీతి పరులని సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే ఆయన స్పీచ్ ఇచ్చారు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఎస్పి బారూచా గారు. ఆయన మీద కేసు లేదు కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసా? ఆయన్ని పదవిలో నుంచి పదవీచ్యుతుడిని చేసేయాలా? The petition seeking to initiate contempt proceedings against the former CJI for making the speech was dismissed by the Rajasthan High Court. రాజస్థాన్ ఆయన మీద కూడా కంటెంప్ట్ పిటిషన్ వేస్తే ఎస్పి బారూచా గారి మీద, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద రాజస్థాన్ హైకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసింది. జస్టిస్ మైకేల్ సాల్దానా, Justice Saldana of the Karnataka High Court has been quoted as saying that 33% of the judiciary is corrupt. భారతదేశ న్యాయ వ్యవస్థలో 33% మంది జడ్జీలు అవినీతి పరులే అని జస్టిస్ మైకేల్ సల్దానా ఆయన చెప్పారు. జస్టిస్ మార్కండే కడ్జు, డ్యూరింగ్ హిస్ టర్మ్ as చైర్మన్ ఆఫ్ ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జస్టిస్ కడ్జు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నప్పుడు Justice Kajju garu alleged corruption in the Supreme Court. He said 3 former Chief Justices of India had compromised in giving an extension to an additional judge of the Madras High Court at the instance of the then UPA government at the center under pressure from one of its allies, the DMK.
అని ఆయన చెప్పారు. కర్జు గారు కూడా కొంతమంది సుప్రీంకోర్టు జడ్జిలు అవినీతి పరులైన జడ్జిలు ఉన్నారు అని. బై రిజెక్టింగ్ మిస్టర్ శాంతి భూషణ్స్ పిటిషన్ సీకింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్ ఎఫ్ఐఆర్ అగైన్స్ట్ జస్టిస్ సికే ప్రసాద్ ఫర్ గ్రాస్ కరప్షన్, the Indian Supreme Court has once again sought to bury corruption by one of its own members under the carpet, forgetting that however much one may seek to conceal it, the bulge will show. శాంతి భూషణ్ గారు జస్టిస్ సికే ప్రసాద్ గారి మీద ఆయన నియామకాన్ని తప్పుపడుతూనే చేశారు. ఆయన అవినీతి పరుడు. ఆయన మీద ఎఫ్ఐఆర్ రాసేందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేందుకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసేందుకు అనుమతించాలని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఐ అక్యూజ్ ది ఇండియన్ జ్యుడిషియరీ ఆఫ్ రిపీటెడ్లీ బరీయింగ్ కరప్షన్ బై ఇట్స్ ఓన్ మెంబర్స్ అండర్ ది కార్పెట్. నేను మరోసారి చెప్తున్నాను, నేను కాదు, శాంతిభూషణ్ గారు చెప్పారు. మరోసారి చెప్తున్నాను అని శాంతిభూషణ్ గారు చెప్పారు. జడ్జిల మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వస్తే వాటిని వాళ్ళకున్న చట్టాలను ఉపయోగించుకునో కోర్టుకు భంగం కలుగుతుందనో ఆ చట్టాల కింద వాళ్ళు అవినీతి ఆరోపణలు వచ్చినా సరే వాటిని తొక్కేస్తున్నారు అని శాంతిభూషణ్ గారు అన్నారు. తర్వాత జస్టిస్ చలమేశ్వర్ గారు ఈయన ఇంటర్వ్యూ టు ఎకనామిక్ టైమ్స్, కరప్షన్ డస్ ఎగ్జిస్ట్. జస్టిస్ చలమేశ్వర్ గారు ఈ మధ్య రిటైర్ అయ్యారు, ఏడాది క్రితం. ఆయన వాళ్ళు కూడా 4 జడ్జిలు ప్లస్ ఇంకో ఆయన 5 జడ్జిలు కలిసి జస్టిస్ చలమేశ్వర్ గారి ఇంట్లోనే అధికార నివాసంలోనే ప్రెస్ మీట్ చెప్పారు. ఆ తర్వాత ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ జస్టిస్ చలమేశ్వర్ గారు కరప్షన్ డస్ ఎగ్జిస్ట్, ఉంది, అవినీతి ఉన్నది అని చెప్పి జస్టిస్ చలమేశ్వర్ గారు చెప్పారు. వై వాజ్ కుద్దూసి అరెస్టెడ్? కుద్దూసిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ ఫార్మర్ జడ్జి ఆఫ్ హైకోర్ట్ ఇన్ దిస్ కంట్రీ వాజ్ అరెస్టెడ్. ఫార్మర్ జడ్జి ఆయన కుద్దూసి అని ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ చేశారు అని జస్టిస్ చలమేశ్వర్ గారు ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇఫ్ దిస్ ఇనిషియేషన్ ఈజ్ డిస్క్రెడిటెడ్, డెమోక్రసీ ఈజ్ నాట్ సేఫ్. న్యాయ వ్యవస్థ కనుక ఈ రకంగా ఉంటే ప్రజాస్వామ్యము వర్ధిల్లదు, ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని జస్టిస్ చలమేశ్వర్ గారు అన్నారు. ఇంకా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, ఆయన కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గానే పనిచేశారు. జస్టిస్ వెంకటాచలయ్య గారు, దేర్ ఆర్ 25 జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఏ కంట్రీ విత్ అ పాపులేషన్ ఆఫ్ 1 billion ప్లస్ అండ్ ఈవెన్ దేర్ సమ్ ఆఫ్ దెమ్ టర్న్ అవుట్ కరప్ట్. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అనురాధ రామన్ అనే సీనియర్ జర్నలిస్ట్కి అవుట్లుక్ మ్యాగజైన్ కోసం అని చెప్పి ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంఎన్ వెంకటాచలయ్య, దేర్ ఆర్ 25% జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్, 25 జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఇన్ ఏ కంట్రీ విత్ పాపులేషన్ ఆఫ్ 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలోని సుప్రీంకోర్టులో 25 మంది జడ్జిలు, ఏది 31లో 25 మంది జడ్జిలు ఆయన కరప్ట్ అని చెప్పి ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు 2011లో అవుట్లుక్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాధ రామన్ అనే జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట్ చేశారు. ద మోస్ట్ హీనియస్ క్రైమ్ ఈజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకరింగ్ క్రిటిసిజం ఆర్ గివింగ్ రూమ్ ఫర్ డౌట్స్ దట్ హీస్ హ్యాండ్స్ ఆర్ డర్టీ. అది ఆయన చేసింది. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు చాలా ఫేమస్ గారు ఆయన. Justice Iyer was among those who demanded former CJI KG Balakrishna's resignation as the chairperson of the National Human Rights Commission following the allegation of corruption. 2 former judges of the Kerala High Court, Justice P.K. Shamsuddin and Justice K. Sukumaran, also made serious allegations against Justice Balakrishnan. Kerala High Court జడ్జిలుగా పనిచేసినటువంటి పీకే శంషుద్దీన్ అండ్ జస్టిస్ కె సుకుమారన్ గారు కూడా కేజీ బాలకృష్ణన్ గారి మీద, తర్వాత ఆయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా నియమింపబడ్డారు. ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు ఆయన కూడా చేశారు.
ఆయన రాజీనామా చేస్తే బాగుంటుంది జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అని. జస్టిస్ కృష్ణయ్యర్ wrote an open letter to the Congress General Secretary రాహుల్ గాంధీ in 2011. 2011లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఓపెన్ లెటర్ రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ లెటర్లే రాశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రాస్తే తప్పు, మిగిలిన ఇంతమంది రాసినవి కానీ ఇంతమంది వ్యాఖ్యలు చేస్తే కానీ తప్పు కాదా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యము? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరగదు. వీళ్ళందరూ ఉన్నారు, పైన ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఆర్గ్యుమెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడడం మొదలెడితే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. వాదనల్లో ఇవన్నీ కూడా వినిపించుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీద చర్యలు ఎలా తీసుకుంటారో ఒకసారి వివరించాల్సి ఉంటుంది కదా. అప్పుడు ది జ్యుడికేచర్ a sacred instrument with great powers to punish corruption is itself corrupt. ఎంత బాగా చెప్పారు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు. ద జ్యుడికేచర్ న్యాయ వ్యవస్థ, ఇన్స్ట్రుమెంట్ విత్ గ్రేట్ పవర్స్ టు పనిష్ కరప్షన్, అవినీతి పరులను శిక్షించే న్యాయ వ్యవస్థలోనే న్యాయమూర్తులే అవినీతిలో ఇరుక్కుపోయారంటే చాలా దారుణం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ గారు. నాట్ ఏ సింగిల్ జడ్జ్ హ్యాస్ బీన్ కాట్ పనిష్డ్. ఈ రోజు దాకా కూడా ఒక్క జడ్జిని, అంటే ఆ రోజు నాడు ఒక్క జడ్జిని పనిష్మెంట్ ఇవ్వలేదు. ఇన్ 2013 he wrote to the then President Pranab Mukherjee seeking a probe and action against some senior Supreme Court judges who he said are suspect of moral deviance. He told the President that the scourge of bribery tainting politics and not polluted the judiciary for long, but that was becoming a matter of the past. 2013లో ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారికి లేఖ రాశారు విఆర్ కృష్ణయ్య గారు. సుప్రీంకోర్టు జడ్జిల్లో అవినీతి పెరిగిపోయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. మరి అటు ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారికి కూడా లేఖ రాశారు కదా విఆర్ కృష్ణయ్య గారు. ఆయన మీద కూడా ఏం చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఎలా తీసుకుంటారు సార్? పచ్చా పిచ్చి కొట్టాలరా, కాస్త ఆలోచించండి. జస్టిస్ జేఎస్ వర్మ, ఈయన కూడా సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు. సుప్రీంకోర్టులో ఐ కాంట్ సే దట్ దేర్ హ్యాస్ నాట్ బీన్ ఏ సింగిల్ కరప్ట్ జడ్జ్ ఈవెన్ ఇన్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో కూడా అవినీతి పరులైన జడ్జీలు లేరు అని నేను చెప్పను అని జస్టిస్ జేఎస్ వర్మ గారు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో కూడా అవినీతి పరులైన జడ్జిలు ఉన్నారని వ్యాఖ్యానించారు. యూ హ్యావ్ దట్ ఇన్ పబ్లిక్ నాలెడ్జ్. జస్టిస్ జేఎస్ వర్మ, హూ వాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ మార్చ్ 1997 టు జనవరి 1998, 1997 మార్చి నుంచి మార్చి 1997 నుంచి జనవరి 1998 వరకు జస్టిస్ జేఎస్ వర్మ గారు భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన CNN IBNకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. I cannot say that there has not been a single corrupt judge even in the Supreme Court. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అవినీతి పరులైన జడ్జిలు లేరు అని అనడం లేదంటే ఉన్నారనే కదా అర్థం అక్కడ. మరి ఫార్మర్ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ గారి మీద యాక్షన్ తీసుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకుంటారా? Justice Verma also revealed that his successor, Chief Justice of India, M.M. Punichi, was sworn in despite of his reservations because the then Prime Minister I.K. Gujral did not order an inquiry into the allegations which he had forwarded to him, requesting a probe. Justice Verma garu చెప్పారు, తన తర్వాత చీఫ్ జస్టిస్ అయిన M.M. Punichi మీద నేను అవినీతి ఆరోపణలు చేస్తూ అప్పుడు ప్రధానమంత్రి ఐకే గుజరాల్ గారికి లేఖ రాశాను. బట్ ఐకే గుజరాల్ గారు, ఆనాటి ప్రధానమంత్రి ఐకే గుజరాల్ గారు దాని మీద విచారణ జరిపించలేదు కనుక ఆయన చీఫ్ జస్టిస్ అయ్యాడు. వెన్ ఐ జాయిన్ ద బార్ 40 years బ్యాక్, నో వన్ టాక్డ్ అబౌట్ ద కరప్షన్ ఈవెన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్. నవ్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ ద కరప్షన్ ఈవెన్ ఇన్ ద అపెక్స్ కోర్ట్, ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ స్లాప్ ఆన్ మై ఫేస్. 40 ఏళ్ల క్రితం నేను బార్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అంటే జేఎస్ వర్మ గారు అన్నారనమాట, 40 ఏళ్ల క్రితం నేను బార్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్క జడ్జి మీద కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. ఈ రోజు నాడు సుప్రీంకోర్టు జడ్జిల మీద, హైకోర్టు జడ్జిల మీద అవినీతి ఆరోపణలు వస్తే నా లెంపకాయ నేను కొట్టుకున్నట్లుగా అనిపిస్తోంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు జస్టిస్ జేఎస్ వర్మ గారు. జస్టిస్ ఏకే గంగూలీ,
9వ జడ్జి on corruption in the judiciary while releasing a book on corruption in 2011, Supreme Court Judge Justice Ganguly said, I am happy that Professor Rajkumar also talked about corruption in the judiciary. He has referred to recent cases of impeachment, but in the next edition, he may kindly correct the Justice Dinakaran is not from Sikkim High Court, but basically from Madras High Court. Both the learned judges refer to, I cannot defend them. I feel sorry for them. If the judges of the High Court today are accused of the kind of things, then what will happen to eliminate corruption? Even then, I appreciate the candor and the courage with which Professor Rajkumar was attempted this book. This is a very violent effort. Ani hat tip to well-known lawyer Parthasarathi Sengupta from Kolkata for helping. Ani ఆయన కూడా జస్టిస్ ఏకే గంగూలీ గారు కూడా కోర్టుల్లో న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నదని చెప్పారు. ఆయన మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి చెప్పాలి. రామ్ జెఠ్మలానీ బ్లేమ్స్ హిస్ డిస్మిసల్ యాజ్ లా మినిస్టర్ ఆన్ అటార్నీ జనరల్ సోలీ సౌరభ్జీ. ఎన్ని నిమిషాలు వచ్చిందన్న? 5 నిమిషాల్లో ముగించేద్దాం. తప్పదు. రామ్ జెఠ్మలానీ blames his dismissal as law minister on Attorney General Soli Sorabji. రామ్ జెఠ్మలానీ గారు రాజీనామా, న్యాయశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆయన సుప్రీంకోర్టు జడ్జి. On July 22nd, as law minister, Ram Jethmalani was driving from Mumbai to Pune to address the Symbiosis Law College. His cell phone rang. ఆయన వస్తూ ఉంటే, బాంబే నుంచి పూనాకు వస్తూ ఉంటే ఆయన సెల్ ఫోన్ మోగిందట. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ వాజ్ అన్మిస్టేకబుల్ ఇన్ డీప్ బ్యారిటోన్. మీరు ప్రైమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని రాజీనామా చేయమని కోరారు అని చెప్పారట. ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకి కారణాలు ఏంటంటే, దేర్ వాజ్ ఎ పర్సనల్ క్లాష్ బిట్వీన్ ద లా మినిస్టర్ అండ్ ద అటార్నీ జనరల్. Jethmalani felt Soli Sorabji were exceeding his brief and flaunting his political clout. There were exchanges of rude letters and serious accusations on both sides. Chief Justice A.S. Anand, Supreme Court Chief Justice A.S. Anand garu aa roju naadu took exception to the not being consulted on the appointment of MRTP commission head. Jethmalani felt the judiciary was poaching on the executive turf. ఆయన జస్టిస్ ఏఎస్ ఆనంద్ గారి సతీమణి ఆదర్శ సేన్ ఆనంద్. ఇట్ వాజ్ ఆనంద్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న పనిచేసినటువంటి ఏఎస్ ఆనంద్ గారి సతీమణి కుమార్తెలకి భూసేకరణ చట్టం కింద ఏది ఇప్పుడు ఏదో మన అమరావతి భూ కుంభకోణాల్లో జరిగినాయి కదా, అట్లాగే కొన్ని అభియోగాలు మోపారు కదా కొంతమంది మీద. అది జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అలాగే భారతదేశ లా మినిస్టర్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏఎస్ ఆనంద్ గారి మీద అభియోగాలు మోపారు రామ్ జెఠ్మలానీ గారు. ఏఎస్ ఆనంద్ గారి కుమార్తెకి భార్యకి భూసేకరణ చట్టము 12 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి భారీగా నగదు లబ్ధి చేకూర్చే విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు ఇచ్చారు. 20 సంవత్సరాల తర్వాత తీర్పు ఇచ్చారు. జస్టిస్ ఏఎస్ ఆనంద్ గారికి ఆ గారి కుమార్తెకి భార్యకి లాభం కలిగింది నగదు రూపేణ, కనుక వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పినందుకు ఆయన రాజీనామా చేయమని అడిగారు. ఆయన సెక్రటరీ జనరల్ రాజ్యసభ గారికి ఒక లేఖ రాశారు. అందులో ఇన్ని
300 పేజీల లేఖ అది. అందులో ఎనెక్సర్తో పాటు రాసి, నేను పార్లమెంట్లో మాట్లాడుతాను, ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి, నేను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరణ అడిగితే ఆయన మాట్లాడితే ఆ రోజు నాడు పార్లమెంటు చాలా దెబ్బతినేస్తుంది, పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఆయన నోరు నొక్కేశారు. రామ్ జెఠ్మలానీ గారి నోరుని నొక్కేసినట్లుగానే ఆయనకు అవకాశం కల్పించలేదు, ఆయన మాట్లాడలేకపోయారు. తర్వాత ఆయన రాజీనామా అయిపోయిన తర్వాత కూడా ఆయన ప్రముఖ పాత్రికేయుడు వినీత్ నారాయణ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆ సంఘటన వివరాలు మొత్తం చెప్పారు ఆయన. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ గారి కుమార్తె భార్యకి ఆయన జడ్జిగా ఉండి ఎలా లాభాలు చేశారు అన్నది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టులో 16వ తారీఖు నుంచి జరగబోయే విచారణలో కొన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభియోగాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నట్లుగానే ఉన్నాయి కదా, వాటి మీద కూడా విచారణ జరుగుతుందని ఆశిద్దాము. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు రాదని ఆశిస్తూ సర్వోన్నత న్యాయస్థానము సరైన చర్యలు తీసుకుంటుందని, త్రిసభ్య ధర్మాసనం సరైన తీర్పు చెబుతుందని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కోర్టుల ప్రభుత్వాలను కూల్చలేవని చెబుతూ ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించవద్దని చెప్పి న్యాయస్థానాల్ని వేడుకుంటూ జై హింద్.